ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఫర్నిచర్ సోఫాల మీద ఆఫర్లే. ఒకళ్ళేమో 50% ఆఫర్ అంటారు, ఇంకొకరేమో 70% ఆఫర్ అంటారు, ఇయర్ సేల్ అంటారు. 59,999 కట్టి ఒక 10 వస్తువులు తీసుకెళ్ళిపోమంటారు. ఒకడేమో కేవలం 2,000 కట్టి మిగిలిన ఈఎంఐలో తీసుకెళ్ళమంటాడు. ఇంత తక్కువ రేటుకి ఎలా వస్తుందబ్బా? ఎలా వస్తున్నాయో చెప్పమంటారా? ఈ వీడియో చూడండి. ఇది సెకండ్ హ్యాండిల్ ప్లేవుడ్ స్టోర్ అనమాట. ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించిన గుమ్మాలు, ప్లేవుడ్, పాత ప్లేవుడ్, ఇంకా చెదలు పట్టిన ప్లేవుడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయని అనుకుంటున్నారు? ఏదైనా ఇంటీరియర్ కానీ పాత ఇళ్ళు కానీ కూలగొట్టినప్పుడు ఆ ఫ్రేమ్స్ దొరుకుతాయి. ఆ గుమ్మం ఫ్రేములు తెచ్చి పెడతారు. ఇంకా ఇలాంటి ప్లేవుడ్స్, ర్యాక్స్, కబోర్డ్స్ పాత ఇంటివి రెనోవేషన్ చేసినప్పుడు ఇవి తీసేసి బయటకు వేసేస్తారు. అవన్నీ సెకండ్ హ్యాండిల్లో కొనుక్కు తెచ్చి ఆ స్టోర్లో పెడతారు. అవన్నీ కేజీ లెక్కన బయటకు అమ్ముతారు. ఈ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఈ స్టోర్కి చుట్టుపక్కల ఉంటారు. వీళ్ళంతా వచ్చి ఆ ప్లేవుడ్ కొనుక్కుని ఒక 50% నాచు రకం ప్లేవుడ్, అలాగే 50% సెకండ్ హ్యాండిల్ ప్లేవుడ్ మిక్స్ చేసి మీకు ఫర్నిచర్ అమ్ముతారు. ఈ ఫర్నిచర్ విశాఖపట్నం దగ్గర నుంచి తిరుపతి, తెలంగాణ, కరీంనగర్, వరంగల్ ఇక అన్ని ఏరియాలకి సప్లై అవుతుంది. సో ఇలాంటి ప్లేవుడ్స్తోనే ఫర్నిచర్ చేస్తే ఆఫర్లు ఇవ్వగలుగుతారు. క్వాలిటీ ఉండదు, దాంట్లో ఆఫర్లు ఉంటాయి. మీకు ప్రైస్ తక్కువ అనిపిస్తుంది, క్వాలిటీ ఉండదు. సో నేను చెప్తుంది ఏంటంటే, మాది సోఫాలు, మంచాలు మ్యానుఫ్యాక్చరింగ్. మేము ఇలాంటి ప్లేవుడ్స్ వాడము. మేము బ్రాండెడ్ ప్లేవుడ్స్, అలాగే బ్రాండెడ్ క్వాలిటీ ఉన్న ఫోమ్స్ వాడతాం. అలాగే మీరు మా షోరూమ్కి వచ్చి క్వాలిటీ చూసి ఆటోమేటిక్గా రేటు మాట్లాడుకోండి. మీ నమ్మకమైన ఫర్నిచర్ షోరూమ్ వెంకటేశ్వర జేఎంఆర్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ, జగన్నాథపురం. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే DM చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.